Hello aspirants, good morning. So యూపీఎస్సి, ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం రెగ్యులర్గా చేస్తున్నామండి. సో అందులో భాగంగా ఇవాళ కరెంట్ అఫైర్స్ వచ్చేసి చూద్దాం. ఇవాళ ఏమున్నాయి అంటే ఫస్ట్ కరెంట్ అఫైర్ అండి, అగ్ని వన్ క్షిపణి వచ్చేసి ఇండియా టెస్ట్ చేసిందండి. అగ్ని వన్ క్షిపణి పరీక్ష విజయవంతం. అగ్ని వన్ క్షిపణి పరీక్ష విజయవంతం. స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని వన్ను శిక్షణ భాగంలో ఒడిశా తీరంలోని ఏపీజే అబ్దుల్ కలాం దీవి నుండి భారత్ గురువారం విజయవంతంగా ప్రయోగించింది. నిర్దేశిత పరిమితులన్నిటినీ ఖచ్చితత్వంతో అందుకున్నట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. చివరగా ఈ ఏడాది జూన్ 1న అగ్ని వన్ను ఇదే దీవి నుంచి విజయవంతంగా పరీక్షించారండి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటిది అంటే ఏపీజే అబ్దుల్ కలాం దీవి ఎక్కడుంది? ఒడిశాలో ఉంది. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి అగ్ని వన్ గురించి కొద్దిగా క్లుప్తంగా తెలుసుకుందాం. అగ్ని వన్ డెవలప్డ్ బై డిఆర్డిఓ అండి. డెవలప్డ్ బై డిఆర్డిఓ. ఎవరు డెవలప్ చేశారు? డిఆర్డిఓ. సో సెకండ్ పాయింట్ వచ్చేసి రేంజ్ అండి. రేంజ్, ఏ మిసైల్ వచ్చినా సరే అది ఎవరు డెవలప్ చేశారు, దాని రేంజ్ ఎంత, ఇంకా ఏమైనా ముఖ్యమైన సమాచారం ఉంటే అది చూసుకోవాలి. సో రేంజ్ వచ్చేసి 700 to 1200 కిలోమీటర్స్ అండి. 700 to 1200 కిలోమీటర్స్ అండి. ఇది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటిదంటే ల్యాండ్ టు ల్యాండ్ అండి. ల్యాండ్ టు ల్యాండ్, భూమి నుంచి భూమికి. సో ఇంకోటి ఏంటిదంటే ఇది సింగిల్ స్టేజ్ అండి. సింగిల్ స్టేజ్ మిసైల్ అంటే ఇప్పుడు మనము రాకెట్స్ చూస్తుంటాం కదా. సో దాంట్లో ఫస్ట్ 1 స్టేజ్, 2 స్టేజ్, 3 స్టేజ్, 4 స్టేజ్ వరకు ఉంటాయండి. సో పిఎస్ఎల్వి వచ్చేసి 4 స్టేజ్, జిఎస్ఎల్వి వచ్చేసి 3 స్టేజ్ అండి. సో ఈ క్షిపణి వచ్చేసి సింగిల్ స్టేజ్. గుర్తుపెట్టుకోవాలి. ఈ 4 పాయింట్స్ అనేటివి ఇంపార్టెంట్. డెవలప్డ్ బై డిఆర్డిఓ. రేంజ్ వచ్చేసి 700 to 1200 కిలోమీటర్స్. అండ్ ల్యాండ్ టు ల్యాండ్ అంటే భూమి నుంచి భూమి పైనకి వెళ్తుంది. సో సింగిల్ స్టేజ్ మిసైల్ అండి. సో విల్ మూవ్ టు ది నెక్స్ట్ కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి తేజస్ కొనుగోలుకు 4 దేశాలు ఆసక్తి అనే న్యూస్ మనం చూస్తున్నాము. ఆ కంట్రీస్ ఏవి ఒకసారి చూసుకున్నాము. ఆ కంట్రీస్ ఏవి అంటే నైజీరియా, ఫిలిప్పీన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్ అండి. నైజీరియా, ఫిలిప్పీన్స్, అర్జెంటీనా, ఈజిప్ట్, ఈ 4 దేశాలు తేజస్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ విమానం అండి తేజస్ అంటే. ఓకేనా? సో తేజస్ గురించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇది కూడా సింగిల్ స్టేజ్ అండి. తేజస్ వచ్చేసి లైట్ వెయిట్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇది సింగిల్ ఇంజన్ అండి. దీంట్లో సింగిల్ ఇంజన్ మాత్రమే ఉంటుంది. సింగిల్ ఇంజిన్. సో నెక్స్ట్ వచ్చేసి ఇది డెవలప్డ్ బై హెచ్ఏఎల్. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అండి. సో ఇది దేన్ని రీప్లేస్ చేసింది? MiG-21 అనే ఇంతకుముందు ఉండింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ ఇంతకుముందు MiG-21 ఉండింది. సో దాన్ని రీప్లేస్ చేస్తూ తేజస్ని తీసుకొచ్చారు. ఓకేనా? సో ఈ ముఖ్యమైన ఇన్ఫర్మేషన్. ఇలాంటివి చాలా క్వశ్చన్స్ ఇంతకుముందు ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చినాయి. గ్రూప్స్లో కావచ్చు, యూపీఎస్సీలో కావచ్చు, ఏపీపీఎస్సీలో కావచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అవి. ఓకేనా? సో నెక్స్ట్ 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో. 10 కీలకమైనటువంటి ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో అనే మనము న్యూస్ చూస్తున్నాము. సో అందులో ఆ 10 ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో 10 ప్రయోగాలలో 6 వచ్చేసి పిఎస్ఎల్వి అండి. ఆ 10 ప్రయోగాలలో 6 వచ్చేసి పిఎస్ఎల్విని వాడబోతున్నారు. ఇంకో 3 వచ్చేసి జిఎస్ఎల్వి. సో 6 వచ్చేసి పిఎస్ఎల్వితో పాటు ప్రయోగాలతో పాటు 3 జిఎస్ఎల్వి, ఒక లాంచ్ వెహికల్, ఒక LVM-3. ఈ LVM-3 ఎక్కడ వాడినాం మనము? సో చంద్రయాన్ 3లో వాడినామండి. ఇది చంద్రయాన్ 3లో LVM-3 వెహికల్ని వాడినాము. ఇది ఒక మోడర్న్ వర్షన్ ఆఫ్ జిఎస్ఎల్వి అండి ఇది. సో మోడర్న్ వర్షన్ ఆఫ్ జిఎస్ఎల్వి. ఓకేనా? 6 వచ్చేసి పిఎస్ఎల్వి, 3 వచ్చేసి జిఎస్ఎల్వి, ఇంకోటి LVM-3
LVM-3ని మనము కీలక ప్రయోగాలు చేపట్టబోతున్నాము అని ఇస్రో చెప్పింది. ఇంకొకటి గగన్యాన్ కూడా. గగన్యాన్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రోదసిలోకి సొంతంగా వ్యోమగాములను పంపిస్తున్నాము. మనం సొంతంగా రోదసిలోకి అంటే స్పేస్లోకి వ్యోమగాములను పంపిస్తున్నామండి. సో ఇది చూసుకోవాలి. గగన్యాన్ వచ్చేసి మనం సొంతంగా ఏం చేస్తున్నాం, వ్యోమగాములను పంపిస్తున్నాము. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ బిల్లుకు లోక్సభలో ఆమోదం అనే న్యూస్ చూస్తున్నాము. సో గిరిజన వర్సిటీ అనేది ఇప్పటివరకు తెలంగాణలో లేదు. మొదటి గిరిజన వర్సిటీ ఎక్కడ? సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ బిల్లుకు ఈనాడు గిరిజన వర్సిటీకి బిల్లుకు లోక్సభలో ఆమోదం. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీ ఇచ్చిండ్రండి. ఎక్కడ హామీ ఇవ్వడం జరిగింది? ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో. తెలంగాణ ఏర్పడేటప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో ఏర్పాటు చేయతలపెట్టిన సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయం బిల్లుకు గురువారం లోక్సభ ఆమోద ముద్ర వేసింది. కేంద్ర విద్యాలయాల జాబితాలో ఈ వర్సిటీ పేరును చేరుస్తూ కేంద్ర విద్యాశాఖ ప్రవేశపెట్టిన కేంద్రీయ విశ్వవిద్యాలయాల సవరణ చట్టం బిల్లుపై 2 రోజుల చర్చ అనంతరం సభ మూజువానీ ఓటుతో పచ్చ జెండా ఊపింది. గిరిజనుల అభ్యున్నతికై ప్రధాని చర్యలు తీసుకుంటున్నారని, ఇందులో భాగంగానే సమ్మక్క సారక్క వర్సిటీ నెలకొల్పుతున్నారని ఈ సందర్భంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు లోక్సభలో పేర్కొన్నారు. ఓకేనా? సో ఈ వర్సిటీ వచ్చేసి సమ్మక్క సారక్క జాతర ఎక్కడ జరుగుతుందండి? ములుగు డిస్టిక్లో. వరంగల్ కాదు, ములుగు డిస్టిక్ అండి. ములుగు డిస్టిక్లో సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు డిస్టిక్లో జరుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. సో విల్ మూవ్ టు ది నెక్స్ట్ కరెంట్ అఫైర్. గిరిజన వర్సిటీ ఇంపార్టెంట్ అండి. గిరిజన యూనివర్సిటీ అనేది ములుగు డిస్టిక్ అనుకుంటున్నా. అది ఇంకా ఏ డిస్టిక్ అనేది తెలియదు. సమ్మక్క సారక్క అని పేరు పెట్టిండ్రు దానికి. ఓకేనా? సో నీతి ఆయోగ్ వచ్చేసి డెల్టా ర్యాంకింగ్స్ ఇచ్చింది. ఏం ర్యాంకింగ్స్ ఇచ్చింది? డెల్టా ర్యాంకింగ్స్ ఇచ్చింది. డెల్టా ర్యాంకింగ్స్లో తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లాలోని తీర్యాని బ్లాక్ తొలి స్థానాన్ని కైవసం చేసుకుంది. తీర్యాని బ్లాక్ వచ్చేసి ఇది ముఖ్యమైన కరెంట్ అఫైర్. లాస్ట్ గ్రూప్ 1లో ఇలాంటివి ముఖ్యమైనటువంటి విలేజెస్, టాప్ వచ్చిన విలేజెస్ కావచ్చు, ఇంకా వేరే విలేజెస్ కావచ్చు, అడిగినండి. 2-3 క్వశ్చన్లు వచ్చినాయి లాస్ట్ TSPSC గ్రూప్ 1లో. సో ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. డెల్టా ర్యాంకింగ్లో తిర్యానికి తొలి స్థానం. తిర్యాని ఎక్కడ ఉందండి? తిర్యాని డెల్టా ఆసిఫాబాద్ జిల్లాలో తిర్యాని డెల్టా ఉంది. సో దానికి ఫస్ట్ ప్లేస్ వచ్చింది. సెకండ్ ప్లేస్ వచ్చేసి కౌశాంబి బ్లాక్ ఉత్తరప్రదేశ్. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఆసిఫాబాద్లోని తిర్యాని బ్లాక్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి కౌశాంబి ఎక్కడ ఉందండి? కౌశాంబి బ్లాక్ యూపీలో ఉంది. సో ఫస్ట్ ప్లేస్ ఇది, సెకండ్ ప్లేస్ ఇది అండి. ఎవరు ఇచ్చారు ర్యాంకింగ్? నీతి ఆయోగ్ ఇచ్చారు. నీతి ఆయోగ్ ప్రజెంట్ వైస్ చైర్పర్సన్ ఎవరండి? నీతి ఆయోగ్ VC ఎవరు? సుమన్ బేరీ. అండ్ CEO ఎవరండి? BVR సుబ్రమణ్యన్. ఓకేనా? ఇవి ఇంపార్టెంట్ అండి. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్స్ రావచ్చు దీనిపైన. రెగ్యులర్గా మనము అన్ని న్యూస్ పేపర్స్ని సమూలంగా కవర్ చేస్తున్నామండి. సో చూడండి. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఇవాల్టిది BBC చైర్మన్గా సమీర్ షా. BBC చైర్మన్గా ఎవరండి? ఇండియా మూలాలు ఉన్నటువంటి సమీర్ షా అండి. సో బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్, BBC అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషన్ చైర్మన్ పదవికి భారత్లో జన్మించిన డాక్టర్ సమీర్ షాను ప్రభుత్వం ఎంపిక చేసింది. జర్నలిజము, టీవీ కార్యక్రమాల నిర్మాణంలో 40 ఏళ్ల అనుభవం ఉన్న డాక్టర్ షా స్వతంత్ర టీవీ, రేడియో కార్యక్రమాల సంస్థ జూనిఫర్ CEOగా కూడా ఇంతకుముందు పనిచేశారంట. సో BBC చైర్మన్గా సమీర్ షా. ఇదే ఇంపార్టెంట్, అంతే గుర్తుపెట్టుకోవాలి. ఎవరండి? BBC చైర్మన్గా సమీర్ షా. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము.
ఓస్ప్రే విమానాల సేవల నిలిపివేత. ఓస్ప్రే విమానాల సేవల నిలిపివేత. సో ఎక్కడండి ఓస్ప్రే విమానం అనేది ఒక నేపథ్యం చూద్దాం. ఇది ఏమైంది, అసలు ఎందుకు నిలిపివేస్తున్నారు, ఏ కంట్రీకి సంబంధించింది అనేది కరెంట్ అఫైర్ అండి. ఇక్కడ ఓస్ప్రే విమానాలు ఏ దేశానికి చెందినవి అనే క్వశ్చన్ అడగొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు యూపీఎస్సీలో 2021 అనుకుంటా, అప్పుడు THAAD అనే రక్షణ వ్యవస్థ ఏ దేశానికి సంబంధించిందని యూపీఎస్సీ ప్రిలిమ్స్లో క్వశ్చన్ వచ్చింది. సో దాంట్లో భాగంగానే మనము ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓస్ప్రే విమానాలు ఏ దేశానికి సంబంధించినవి? యుఎస్ఏ అండి, యుఎస్ఏ. ఎందుకు దీని సేవలని ఎందుకు నిలిపేస్తున్నారు అంటే జపాన్లోని బేస్లో ఈ శ్రేణి విమానము కూలి 8 మంది అమెరికా సైనికులు మరణించారు. సో 8 మంది సైనికులు జపాన్లో ఒక విన్యాసాలు చేస్తుండగా మరణించారంట. సో ఈ ప్రమాదం జరగడానికి సిబ్బంది పరమైన ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ పొరపాటు ఏం లేదు. కానీ విమానంలోనే ఒక సమస్య తలెత్తింది. దానివల్ల ఆ విమానం కూలిపోవడం వల్ల 8 మంది అమెరికా సైనికులు చనిపోయారు. సో దానికి సంబంధించి ఓస్ప్రే విమానాల నిలిపివేత అని అమెరికా నిర్ణయం తీసుకుంది. సో ఓస్ప్రే విమానాలు ఏ దేశానికి సంబంధించినవి అని అడగొచ్చు. సో ఓస్ప్రే విమానాలు అమెరికా దేశానికి సంబంధించినవి. సో వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలు ఏమీ ఉండవు. వచ్చే బడ్జెట్ వచ్చేసి ఏంటిదండి? ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఏం బడ్జెట్ అండి? ఓట్ ఆన్ అకౌంట్. సో ఓట్ ఆన్ అకౌంట్ అంటే ఏంటిది, ఇంటరిమ్ బడ్జెట్ అంటే ఏంటిది చూద్దాము. సో ఈ రెండు ఇంపార్టెంట్ అండి. దీని స్వల్ప చిన్న తేడానే ఉంది. రెండు మోర్ ఆర్ లెస్ సిమిలర్గా ఉంటాయి, కానీ కొద్దిగా చిన్న తేడా ఉంది. అది చూసుకోవాలి. సో ఫస్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో వచ్చే బడ్జెట్లో అద్భుత ప్రకటనలు ఉండవు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 వెల్లడించే తన 6వ బడ్జెట్లో అద్భుత ప్రకటనలు ఉండవని సార్వత్రిక ఎన్నికలకు ముందు కేవలం ఓట్ ఆన్ అకౌంట్గానే సమర్పిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ మే నెలలో సార్వత్రిక ఎన్నికల అనంతరం కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జూలైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుందని CII గ్లోబల్ ఎకనామిక్ పాలసీ ఫోరంలో మంత్రి తెలిపారు. నిన్న కూడా ఒక కరెంట్ అఫైర్ వచ్చింది. CII వచ్చేసి 6.8%గా 2023-24 యొక్క గ్రోత్ రేట్, వృద్ధి రేటును 6.8గా ఉండబోతుంది అని CII అంచనా వేసిందండి. CII అంటే ఏంటిది? కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గుర్తుపెట్టుకోండి. సో ఇవాళ కూడా జరిగిన అదే మీటింగ్లో నిర్మలా సీతారామన్ గారు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ నెక్స్ట్ ఉండబోతుంది. ఎందుకంటే ఎలక్షన్స్ రాబోతున్నాయండి. ఎలక్షన్స్ వచ్చేసి మేబీ ఏప్రిల్ ఆర్ మే నెలలో ఉండొచ్చు 2024లో. సో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉండొచ్చు. సో ఓట్ ఆన్ అకౌంట్లో ఏముంటుంది, ఇంటరిమ్ బడ్జెట్లో ఏముంటుంది, రెండింటిని మధ్యంతర బడ్జెట్ అని అంటారు. సో దేంట్లో ఓట్ ఆన్ అకౌంట్లో ఓన్లీ ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటుంది. ఓన్లీ ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటుంది. దీంట్లో ఎక్స్పెండిచర్తో పాటు రిసిప్ట్ కూడా ఉంటుందండి. ఎక్స్పెండిచర్తో పాటు రిసీట్స్ కూడా ఉంటాయి. ఎక్స్పెండిచర్ అంటే మనం చేయబోతున్న ఖర్చు, అది దాంతోపాటు రిసీట్స్ అంటే మనకు వచ్చే రాబడులు, దాంతోపాటు ఎక్స్పెండిచర్ కూడా దీంట్లో ఇంటరిమ్ బడ్జెట్లో రెండు ఉంటాయి. కానీ ఓట్ ఆన్ అకౌంట్లో మాత్రం ఎక్స్పెండిచర్ మాత్రమే. ఎక్స్పెండిచర్కి సంబంధించిన 2 నుంచి 4 నెలలకు సరిపోయేంత ఆ బడ్జెట్ని, ఎక్స్పెండిచర్కి సంబంధించిన బడ్జెట్ని ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్గా కేటాయిస్తారండి. సో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్ని ఇస్తారండి. సో ఇది కరెంట్ అఫైర్ ఇంపార్టెంట్. ఈ రెండింటికి తేడా ఏంటిది అని క్వశ్చన్ వచ్చింది, ఆల్రెడీ యూపీఎస్సీలో వచ్చిందండి. యూపీఎస్సీలో లాస్ట్ ఇయర్ ఆర్ దానికంటే ముందు ఒక సంవత్సరము ఇది వచ్చిందండి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోవాలి. ఇంధనం సామర్థ్యము 170 గిగావాట్స్. 2025కు పునరుత్పాదక రీన్యూవబుల్ ఎనర్జీ వచ్చేసి ప్రజెంట్ ఎంత ఉంది, అండ్ 2025 వరకు 170 గిగావాట్స్కు చేరుతుంది అని ఇక్రా అంటే ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ క్రెడిట్ ట్రేడింగ్ ఏజెన్సీ. ఇక్రా అంటే ఇన్వెస్ట్మెంట్
ఇన్ఫర్మేషన్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ అండి. సో ఇది ఏం చెప్పింది, 170 గిగావాట్స్కి 171 గిగావాట్స్కి 2025 వరకు రీన్యూవబుల్ ఎనర్జీలో మనము చేరబోతున్నాము అని చెప్పిందండి. సో విల్ మూవ్. సో ఇప్పుడు ఎంత ఉంది అంటే 130 గిగావాట్స్ ఉందండి. ఎంత ఉంది ఇప్పుడు, 130 గిగావాట్స్. ప్రజెంట్ మన మన పునరుత్పాదక ఇంధన సామర్థ్యము 130 గిగావాట్స్గా ఉంది. 2025లో 170 గిగావాట్స్కు చేరుతుందని తెలిపిందండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి అవార్డ్ అండి. అవార్డ్స్లో వచ్చేసి డాక్టర్ సాయి సింధుకి నేషనల్ హెల్త్ ఎక్సలెన్స్ అవార్డ్ అండి. నేషనల్ హెల్త్ ఎక్సలెన్స్ అవార్డ్ ఎవరికి వచ్చింది, లాస్యా సాయి సింధుకి హెల్త్ ఎక్సలెన్స్ అవార్డ్ వచ్చింది. ఈవిడ హైదరాబాద్లోని న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నారు. సిటీ న్యూరో హాస్పిటల్లో న్యూరాలజిస్ట్గా పనిచేస్తున్నారండి. సాయి సింధు గారికి నేషనల్ హెల్త్ ఎక్సలెన్స్ అవార్డు వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి తెలుగులో కేశవానంద భారతి తీర్పు అండి. ఇది చాలా ఇంపార్టెంట్. పాలిటీ పరంగా ఈ కేసుకి సంబంధించిన మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు గుర్తుండాలి. ఎందుకంటే దీనిపైన చాలా క్వశ్చన్స్ వచ్చినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 అనే కాకుండా యూపీఎస్సీలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి కేశవానంద భారతి కేసు. వీలైతే మొత్తం ఒకసారి చదవండి. ఓకేనా. సో ఏముంది ఒకసారి చూద్దాము. తెలుగులో కేశవానంద భారతి తీర్పు ఎందుకు అంటే ఈ కేసు 1973లో వచ్చింది కదా. 1973లో ఈ కేసు అనేది వచ్చింది. సో ఇప్పటికి 50 ఇయర్స్ అయిందండి. ఎంత అయింది, 50 ఇయర్స్ అయింది. కాబట్టి ఈ కేసును మొత్తం 10 భాషల్లో తెలుగుతో కలుపుకొని 10 భాషలలో ఇవ్వడం అనేది జరిగింది. ఆ భాషలు ఏంటి అనేది ఒకసారి చూద్దాము. సో భాషలు వచ్చేసి తెలుగు, తమిళము, ఒడియా, మలయాళము, గుజరాతీ, కన్నడ, బెంగాలీ, అస్సామీ, మరాఠీ అండి. తెలుగు, తమిళ్, ఒడియా, మలయాళము, గుజరాతీ, కన్నడ, బెంగాలీ, అస్సామీస్, మరాఠీ ఈ 10 భాషలలో కూడా కేశవానంద భారతి కేసును సుప్రీంకోర్టు వచ్చేసి ట్రాన్స్లేట్ చేస్తుందండి. అసలు ఈ తీర్పు దేని గురించి అనేది ఒకసారి మనము క్లుప్తంగా చూద్దాము. సో రాజ్యాంగాన్ని సవరించేందుకు పార్లమెంటుకు గల అధికారాన్ని పరిమితం చేస్తూ, సో రాజ్యాంగానికి ఇంతకుముందు ఏం చేసింది అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఈ స్వామి కేశవానంద భారతి అనే స్వామి ట్రస్ట్కు ఉన్నటువంటి ల్యాండ్ని కేరళ గవర్నమెంట్ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కింద దాన్ని జప్తు చేసుకోవాలని ఏదో నోటీసులు పంపించింది. సో దానికి అగెనిస్ట్గా కేశవానంద భారతి గారు కోర్టులో కేసు వేశారు. ఆ కేసు వచ్చేసి సుప్రీంకోర్టుకి వెళ్ళింది. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది ఈ కేసులో అంటే, ఇది ఆ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ వచ్చేసి ఆర్టికల్ 25, 26 అండ్ 31 ఆర్టికల్ 25, 26 అండ్ 31కి విరుద్ధంగా ఉంది. ఆర్టికల్ 25, 26, 31కి విరుద్ధంగా ఉంది. ఆర్టికల్ 25 ఏంటిది, రైట్ టు రిలీజియన్. ఆర్టికల్ 26 ఏంటిది, ఆ రిలీజియన్కి సంబంధించిన మత వ్యవహారాలు వాళ్ళే చేసుకునేటట్టు 26 ఆర్టికల్ చెప్తుందండి. 31 వచ్చేసి రైట్ టు ప్రాపర్టీ. ఇది ఇప్పుడు లేదు, అప్పుడు ఉండింది. సో దీనికి వ్యతిరేకంగా అది కేరళ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో దీనికి వ్యతిరేకంగా ఉన్నాయని సుప్రీంకోర్టు చెప్పింది. ఓకేనా. సో ఇవి ఫండమెంటల్ రైట్స్ కదా. ఈ ఫండమెంటల్ రైట్స్ని పరిమితం చేసే అధికారము కేంద్రానికి లేదు. కేంద్రానికి ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది ఇచ్చిందండి. ఈ ముఖ్యమైనది ఈ కేసులో ఏంటిది అంటే బేసిక్ స్ట్రక్చర్. సో సుప్రీంకోర్టు వచ్చేసి ఈ కేసులో బేసిక్ స్ట్రక్చర్ గురించి మాట్లాడింది. ఆ బేసిక్ స్ట్రక్చర్ ఏంటిది అంటే కేంద్ర ప్రభుత్వం వచ్చేసి దేన్నైనా మార్చొచ్చు. దేన్నైనా ఆర్టికల్ 368 ఏ పార్ట్ను అయినా రాజ్యాంగంలోని ఏ భాగాన్నైనా మార్చొచ్చు. కానీ బేసిక్ స్ట్రక్చర్కి లోబడి మాత్రమే మార్చాలి. ఒక బేసిక్ స్ట్రక్చర్ ఇచ్చింది. సో బేసిక్ స్ట్రక్చర్లో ఏమేమి ఉన్నాయి అనేది
క్లియర్గా లేదు. కానీ బేసిక్ స్ట్రక్చర్ అనే దాంట్లో ఫండమెంటల్ రైట్స్, డిపిఎస్పి ఇట్లాంటి ముఖ్యమైన రాజ్యాంగ భాగాలు అనేటివి వస్తాయండి. సో బేసిక్ స్ట్రక్చర్ అనేది ఒకటి, అండ్ దీనికి నేపథ్యాన్ని మనం అసలు కేసు నేపథ్యం ఏంటి అనేది మనము చూసినాము. సో విల్ మూవ్ టు ది నెక్స్ట్ కరెంట్ అఫైర్. వీలైతే ఒకసారి దీని గురించి పూర్తిగా చదవండి. ఇథనాల్ తయారీలో చెరుకు వినియోగంపై నిషేధం అండి. ఇథనాల్ తయారీలో చెరుకు వినియోగంపై నిషేధం అనేది ఒకటి న్యూస్ చూస్తున్నాము. షుగర్ మిల్లులకు కేంద్రం అనేది ఆదేశాలు ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే చక్కెర ధరని నియంత్రణకు చర్యలండి. ఒకవేళ ఇప్పుడు తక్కువ చెరుకు పండించేటట ఈసారి, సో అట్లా పండించడం వల్ల చక్కెర ధరలు పెరిగే అవకాశం ఉంది. సో ఒకవేళ ఈ చెరుకు రసాన్ని తీసుకెళ్ళి ఇథనాల్ తయారీకి మనము వాడినట్లయితే చక్కెర ఉత్పత్తి తగ్గిపోతుంది. చక్కెర ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల చక్కెర ప్రైసెస్ అనేది పెరగవచ్చు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇథనాల్ తయారీకి చెరుకును వాడొద్దు అని కేంద్ర ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అండి. ఇది అన్ని న్యూస్ పేపర్లలో వచ్చింది. ఇది 3 నుంచి 4 న్యూస్ పేపర్లలో ఇవాళ ఇది మెయిన్ న్యూస్గా ఉంది. సో మోప్తాల్ అనే పెయిన్ కిల్లర్తో జాగ్రత్త. ఈ మోప్తాల్ అనే పెయిన్ కిల్లర్ని దేనికి వాడతారండి? ఒళ్ళు నొప్పులు, జ్వరము, పంటి నొప్పులు చికిత్సకు మోప్తాల్ను వాడతారంట. సో ఋతుస్రావానికి సంబంధించి కూడా నొప్పులను తగ్గించడానికి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ను నయం చేయడానికి దీన్ని వాడతారు. కానీ దీన్ని వాడడం వల్ల ఏమవుతుంది అంటే, దీన్ని వాడినప్పుడు రోగుల్లో కనిపించే ప్రతికూల ప్రభావాలు అంటే రియాక్షన్స్ అవుతున్నాయండి. మోప్తాల్ వాడడం వల్ల రియాక్షన్స్ అవుతున్నాయంట. సో వాడకండి. అండ్ ఈ పేరు గుర్తుపెట్టుకోండి. మోప్తాల్ అనే పేరు గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ రావచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి COP28 ఎక్కడ జరుగుతుంది? దుబాయ్లో జరుగుతుంది. COP28కి సంబంధించి కాప్ సదస్సులో ప్రసంగించనున్న శ్రీ రవిశంకర్ గారు ముఖ్య అతిథిగా COP28లో ప్రసంగించబోతున్నారంట. సో ఇది న్యూస్ అండి, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ముఖ్య అతిథిగా COP28లో ఇండియా నుంచి పాల్గొన్నారు అంటే శ్రీ రవిశంకర్ గారు. ఓకేనా. COP28 ఎక్కడ జరుగుతుంది? దుబాయ్లో జరుగుతుంది. దుబాయ్లోని అబుదాబిలో జరుగుతుంది. ఓకేనా. సో COP28 దుబాయ్లో జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా శ్రీ రవిశంకర్ గారు వెళ్తున్నారు, ప్రసంగించనున్నారండి. సో ఇంకోటి ఎన్సీఆర్బి డేటా రోజు 3-4 డేస్ నుంచి కంటిన్యూస్గా మన న్యూస్లో ఉంది ఎన్సీఆర్బి డేటా. సో ఎన్సీఆర్బి అనేది ఇంపార్టెంట్ అండి, డైరెక్ట్గా డేటా అడగచ్చు. సో ఇవాళ డేటా ఏమి ఇచ్చిండు అంటే రోజు 18 వరకట్న మరణాలు, ఇండియాలో రోజుకు 18 వరకట్న మరణాలు జరుగుతున్నాయి అని న్యూస్ ఇచ్చిండండి. ఇందులో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి ఉత్తరప్రదేశ్, సెకండ్ ప్లేస్ వచ్చేసి బీహార్, థర్డ్ ప్లేస్ వచ్చేసి మధ్యప్రదేశ్ అండి. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్. యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వచ్చేసి ఈ వరకట్న మరణాలలో ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్లేస్లో ఉన్నాయండి. తెలంగాణ వచ్చేసి 1 2 3 4 5 6 7 8 8th ప్లేస్లో తెలంగాణ అండి. 8th ప్లేస్లో తెలంగాణ. ఓకేనా. ఆంధ్రప్రదేశ్ది దీంట్లో ఇవ్వలేదండి. సో లైంగిక వేధింపుల కేసులో వచ్చేసి యూపీ, మహారాష్ట్ర, కేరళ, ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 5th ప్లేస్, తెలంగాణ వచ్చేసి 6th ప్లేస్లో ఉంది. సో ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఈ డైరెక్ట్గా డాటా అడగచ్చు దీంట్లో. ఓకేనా. సో వరకట్నాలలో యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ ఫస్ట్, సెకండ్, థర్డ్ పొజిషన్లో ఉంది. అండ్ తెలంగాణ వచ్చేసి 8th ప్లేస్, టీఎస్ వచ్చేసి 8th ప్లేస్. అదే మనము లైంగిక వేధింపుల కేసుల్లో చూసుకుంటే యూపీ, మహారాష్ట్ర, కేరళ, 5th ప్లేస్ వచ్చేసి ఏపీ, 6th ప్లేస్ వచ్చేసి తెలంగాణ. సో గుర్తుపెట్టుకోండి, ఈ డేటా డైరెక్ట్గా అడగచ్చు. ఈ కేసులలో ఏ రాష్ట్రాలు టాప్ ఉన్నాయి, లేదంటే మన రాష్ట్రం యొక్క స్థానం ఎంత అనే క్వశ్చన్ అడగచ్చు. సో గుర్తుపెట్టుకోవాలి.
జస్ట్ రోజుకు ఇట్లా ఒక కరెంట్ అఫైర్స్ని ఒక్కొక్క లైన్ ప్రతి న్యూస్ని ఒక లైన్గా రాసి పెట్టుకోండి, దాన్ని రోజు రివైజ్ చేస్తూ ఉండండి. సో కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనము సక్సెస్ రావాలి అంటే ఇదైతే చాలా ఇంపార్టెంట్ అండి. కరెంట్ అఫైర్స్ మీకు సబ్జెక్ట్ ఎంత వచ్చినా కానీ కరెంట్ అఫైర్స్ మీరు చేయకపోతే మాత్రం కష్టం. ఇంపాసిబుల్ ఏం కాదు, కానీ చాలా కష్టం ఉద్యోగం రావడం. ఓకేనా? సో ఖతార్ మరణశిక్ష కేసు బాధితులతో భారత రాయబారి భేటీ. సో ఖతార్లో మన ఇండియన్ నేవీకి సంబంధించిన 8 మంది ఆఫీసర్స్ అండి, 8 మంది ఆఫీసర్స్ని గూఢచర్యం కేసులో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళకి మరణశిక్ష వేశారు. సో ఆ మరణశిక్షని రద్దు చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ వచ్చేసి ఇండియన్ ఎంబసీ, అక్కడ ఉన్న ఇండియన్ అంబాసిడర్ వచ్చేసి అక్కడ ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భారత రాయబారి వచ్చేసి భేటీ అనే న్యూస్ మనం చూస్తున్నాము. సో ఇది అండి. సో ఇది ఇక్కడ ఖతార్కి సంబంధించి కూడా చూసుకోవాలి. ఖతార్కి సంబంధించి షేక్ ఎవరు అక్కడ ప్రెసిడెంట్, ఖతార్కి ప్రెసిడెంట్ ఎవరున్నారు? షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ ఈ పర్సన్ అండి. అంత పెద్ద పేరు గుర్తుండదు అనుకుంటే థానీ అని గుర్తుపెట్టుకోండి. ఏమని గుర్తుపెట్టుకుంటారు? థానీ. ప్రెసిడెంట్ ఎవరు? థానీ. అండ్ కరెన్సీ వచ్చేసి ఖతార్ కరెన్సీ రియాల్. ఖతార్ కరెన్సీ వచ్చేసి రియాల్ అండి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసి సాత్పుడా పులుల అభయారణ్యము. సాత్పుడా పులుల అభయారణ్యంలో 10,000 ఏళ్ల నాటి చిత్తరువులు. 10,000 ఏళ్ల నాటి చిత్తరువులు అంటే పెయింటింగ్స్ అండి. ఇది పెయింటింగ్, ఇది రాతి మీద వేసిన పెయింటింగ్ అండి. ఇది ఒక రాయి, దీనిపైన వేసిన పెయింటింగ్. అది ఎన్ని సంవత్సరాలకు సంబంధించింది? 10,000 ఏళ్ల నాటి. ఎక్కడ దొరికింది? సాత్పుడా పులుల అభయారణ్యంలో. సాత్పుడా పులుల అభయారణ్యం ఎక్కడుంది? అది ఇంపార్టెంట్. సాత్పుడా పులుల అభయారణ్యము అంటే సాత్పుడా టైగర్ రిజర్వ్ ఎక్కడుంది? మధ్యప్రదేశ్లోని నర్మదాపురంలో. మధ్యప్రదేశ్, ఎంపీలో సాత్పుడా పులుల అభయారణ్యము ఉంది. ఆ అభయారణ్యంలో వచ్చేసి 10,000 ఏళ్ల నాటి రాతి చిత్తరువులు దొరికినాయండి. సో ఈ సాత్పుడా పులుల అభయారణ్యం గురించి చూసుకోవాలి. ఓకేనా? దాని గురించి ఇంకా దాంట్లో డీటెయిల్గా ఆ లొకేషన్ చూసుకొని అది ఎక్కడ ఉంది, దాంట్లో ఏమన్నా రిజర్వ్స్, న్యాచురల్ రిజర్వ్స్ ఏమైనా ఉన్నాయా, ఆ పక్క నుంచి ఏదైనా నది ఏమైనా వెళ్తుందా అనేది చూసుకోవాలి. దీంట్లో కవర్ చేయడానికి కొద్దిగా టైం లిమిట్స్ ఉంటాయండి మాకు. సో అంత పాసిబిలిటీ కాదు. సో మోస్ట్లీ మేము ట్రై చేస్తాము. బట్ ఓకే ఆస్పిరెంట్స్. సో ఇది ఇవాల్టి కరెంట్ అఫైర్స్. సో మరొక వీడియోతో రేపు కలుసుకుందాం. సో థ్యాంక్ యూ.